హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2 గుడ్ న్యూస్‌లు ఉన్నాయి. ఒకటి, జూన్ నెల పెన్షన్ల పంపిణీ అప్డేటు. రెండవది, ఈ కేటగిరీ వాళ్లకు కొత్తగా పెన్షన్లను మంజూరు చేయబోతుంది మన ఏపీ ప్రభుత్వము. అయితే ఈసారి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీల్లో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? అలాగే ఎవరెవరికి పెన్షన్లను ఇస్తారు? ఎవరికి పెన్షన్లను తొలగించేశారు? ఎవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తారు? కొంతమందికి మాత్రము డబుల్ పెన్షన్స్ వస్తాయన్నమాట. ఎవరికి డబుల్ పెన్షన్లను పంపిణీ చేస్తారు? అన్నిటికంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూన్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్తగా కొంతమందికి ఈ కేటగిరీ వాళ్లకు పెన్షన్లను మంజూరు చేయబోతుంది. సో అయితే ఏ కేటగిరీ వాళ్లకు ఎంతమందికి ఈ యొక్క పెన్షన్ డబ్బులను కొత్తగా పంపిణీ చేయబోతుంది, ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2 గుడ్ న్యూస్‌లు అయితే ఉన్నాయి. మొట్టమొదటిగా వచ్చేసి జూన్ నెల పెన్షన్ల పంపిణీ అప్డేట్ అండి. ఇక ప్రతి నెల రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈసారి జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేయబోతుంది మన ఏపీ ప్రభుత్వం. అయితే ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కొంచెం భారీ మార్పులు, చేర్పులు చేయడం జరిగిందనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో అయితే సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము ప్రతి నెల కూడా 1, 2వ తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ జరగాలి. సో అలాగే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ 1, 2 తారీఖుల్లోనే జరుగుతుంది. ఒకవేళ 1, 2 తారీఖుల్లో గ్రామవార్డు సచివాలయం అధికారులకు సెలవు దినం గనుక ఉన్నట్లయితే ఒకరోజు ముందు గాని, ఒకరోజు తర్వాత గాని పంపిణీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా 1 తారీఖున హాలిడే వచ్చిందనుకోండి, సండే కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ హాలిడే. సో దానికంటే ముందు 30వ తేదీ లోపల 30 తేదీ లేదా 31 తేదీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుంది. సో అలాగే ఈసారికి సంబంధించి చూసుకుంటే మనకు 1, 2 తారీఖుల్లో ఏ విధమైనటువంటి హాలిడే అయితే రావడం లేదనమాట. అందువల్ల జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను సోమవారం, మంగళవారం 2 రోజులైతే పంపిణీ చేస్తారు. సో సోమవారం రోజున 1వ తారీఖున ఆ రోజు ఉదయం 6:30 నుంచి గ్రామవార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ల పంపిణీను ప్రారంభిస్తారు. సో ఆ రోజు ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు పంపిణీ జరుగుతుంది. ఒకవేళ 1వ తారీఖున తీసుకోకుండా అరొకర మిగిలుంటాయి కదా! అటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. ఓకేనా? సో ఆ 2 తారీఖుల్లో కూడా మీరు రాలేనటువంటి సిట్యుయేషన్స్‌లో పెన్షన్లు గనక తీసుకోలేకపోయినట్లయితే మళ్ళా వచ్చే నెలకి మీకు జూన్ నెలకు సంబంధించి, అలాగే జూలై నెలకు సంబంధించి 2 నెలల పెన్షన్లు అయ్యేటువంటివి రావటం జరుగుతుందండి. ఓకేనా? సో ఇక్కడికి పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు, ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు అనే విషయం గురించి మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. ఇక ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి పెన్షన్లను తొలగించేశారు? చాలామందికి కూడా ఈ డౌట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియలు జరిగాయి. ఒక 2, 3 నెలల క్రితం. ఎక్కువగా బోగస్ పెన్షన్లను ఈ యొక్క కేటగిరీల్లోనే తీసుకుంటూ ఉన్నారని ఆరోపణలు రావడంతో వాళ్ళకి మరలా రీఅసెస్మెంట్ ప్రక్రియలు నిర్వహించారు. చాలా వరకు కూడా ఈ వెరిఫికేషన్‌లకు వెళ్లారు. కొంతవరకు మాత్రమే కొత్త సదరం సర్టిఫికేట్స్ జారీ అయ్యాయి. అర్హత కలిగి ఉన్నటువంటి పర్సెంటేజ్‌ను దాంట్లో మెన్షన్ చేసైతే జారీ చేసింది ఏపీ ప్రభుత్వము. కొంతమందికి మాత్రం సదరం సర్టిఫికేట్స్ రాలేదు. కొంతమంది మాత్రము అనర్హులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. బట్ చాలా వరకు ఒక 90% వరకు మేము అర్హులమి, మాకు పెన్షన్‌లను తొలగించేస్తున్నారు, మాకింత పర్సెంటేజ్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడంతో మన ఏపీ ప్రభుత్వం అటువంటి వాళ్ళందరికీ కూడా అప్పీల్ పెట్టుకునేందుకు ఒక అవకాశం ఇచ్చింది. సో అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఇప్పటికీ కూడా రీవెరిఫికేషన్‌ల కోసం నోటిఫికేషన్ జారీ చేయలేదన్నమాట. ఇంతవరకు కూడా వాళ్ళకి వెళ్ళలేదు. ఓకేనా? సో అందువల్ల వాళ్ళు అప్పటినుంచి కూడా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్స్ కూడా జారీ కాలేదు. సో అయితే ఇటువంటి వాళ్ళకు ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌లను పంపిణీ చేస్తారంటే పంపిణీ చేస్తారు.
వీళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చే వరకు వాళ్ళకి ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఇచ్చే వరకు కూడా పాత సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని పెన్షన్లను కంటిన్యూ చేస్తారనమాట. ఓకేనా. సో అలాగే ఇంతకు ముందు నెల అంటే మే నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్లను తీసుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ జరుగుతుంది. ఒకవేళ ఈ వెరిఫికేషన్‌లో ఎవరైనా అనర్హులుగా గుర్తించి ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేసి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళెవరికీ కూడా పెన్షన్‌లు రావన్నమాట జూన్ నెలలో. బాగా గుర్తుపెట్టుకోండి. సో దీని మీద ప్రభుత్వము స్ట్రిక్ట్ రూల్స్ అనేటువంటి వాటినైతే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అనర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా తొలగించేస్తారు. సదరంలో మినిమమ్ 40% అయితే ఉండాలి. 40% నుంచి 100% లోపల వైకల్యతత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇస్తారనమాట. రిమైనింగ్ అనర్హత కలిగినటువంటి వాళ్ళెవరికీ కూడా ఇవ్వరు. అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినటువంటి వాళ్ళని కూడా వెరిఫికేషన్స్ చేసి వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా తొలగించేస్తుందనమాట. పెన్షన్లను ఇవ్వరనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కాబట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు వస్తాయి. ఇక ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు వస్తాయంటే మీరు మే నెలలో ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని ఉంటారో సేమ్ అంతే డబ్బులు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ వాళ్ళు యాడ్ అయి ఉంటారు కాబట్టి మహిళలు సో ప్రతి నెల దరఖాస్తులు జరుగుతూనే ఉన్నాయి దీనికి. సో ఇప్పుడు జూన్ నెలలో సంబంధించి కూడా కొత్తగా కొంతమందిని యాడ్ చేసి వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద. ఓకేనా. సో ఇక్కడికి ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ క్లియర్. నెక్స్ట్ కొంతమందికి మాత్రం డబుల్ పెన్షన్ వస్తుందని చెప్పాను కదా. సో అది ఎవరైతే మే నెలలో పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మే నెలకు సంబంధించి జూన్ నెలకు సంబంధించి 2 నెలలకు సంబంధించిన పెన్షన్లు అయ్యేటువంటివి డబ్బులు అయితే ఇస్తారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఈ కేటగిరీ వాళ్ళకు జూన్ నెల పెన్షన్ల పంపిణీతో పాటుగా కొత్తగా కొంతమందిని యాడ్ చేసి పెన్షన్లను మంజూరు చేయబోతుంది మన ఏపీ ప్రభుత్వం. సో అయితే ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకు ఎంతమందికి ఇస్తారో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా. రాష్ట్రంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, హార్ట్ లివర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ హార్ట్ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు. ఓకేనా. అలాగే తలేసిమియా, సికిల్ సెల్లు, ఓకేనా, తీవ్రమైనటువంటి హిమోఫోలియా, పక్షవాతంతో మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అనేటువంటివి మంజూరు చేయబోతున్నారు. ఇదేంటంటే 2025లో ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో అటువంటి వాళ్లకు వెరిఫికేషన్ చేసి ఇప్పుడు తాజాగా 965 మందిని అర్హులుగా గుర్తించింది మన ఏపీ ప్రభుత్వం. సో టోటల్గా వచ్చి 1217 మంది దరఖాస్తులు చేసుకున్నారు 2025 సంవత్సరంలో. సో వాళ్ళు 965 మంది మాత్రమే అర్హులుగా గుర్తించింది ఇప్పుడు. సో వీళ్ళకి కేటగిరీని బేస్ చేసుకొని 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయల పెన్షన్ల చొప్పున డబ్బులు అనేది అయితే పంపిణీ చేస్తారు. రేపు జూన్ నెల పెన్షన్ల పంపిణీతో పాటుగా యాడ్ చేసి అయితే వీళ్ళందరికీ కూడా కొత్తగా పంపిణీలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీస్ చెప్పానో వాళ్ళందరికీ కూడా. ఓకేనా. సో ఇది క్లియరు. నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొత్తగా విడో పెన్షన్స్ను కూడా స్టార్ట్ చేయబోతుంది మన ఏపీ ప్రభుత్వం. ఎప్పటి నుంచి? జూన్ నెల 12 నుంచి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. పలు దినపత్రికల్లో కూడా మీరు చూసే ఉంటారు వార్తలు. ఓకేనా. మనకు వచ్చినటువంటి సమాచారమే ఇది. అయితే ఈ విడో పెన్షన్లను మంజూరు చేయాలంటే ఫస్ట్ ఇప్పటికీ 1,50,000 మంది అర్హులుగా ఉన్నట్లు గుర్తించేసింది ఏపీ ప్రభుత్వము. అయితే దీనికి గాను ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయితే జరగాలన్నమాట. సో అయితే ఈకేవైసీ ప్రాసెస్ జరగాలంటే పైనుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు లిస్టులు రావాలి. ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు ఈ కేవైసీ ప్రాసెస్ జరిగితేనే వాళ్ళకి పెన్షన్లు మంజూరు అవుతాయన్నమాట. అయితే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి ఈ నెలాఖరు లోపల వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం చెప్పిన విధంగానే జూన్ 12వ తారీఖున విడో పెన్షన్స్ అనేటువంటివి మంజూరు చేస్తారు. ఓకేనా. ఒకవేళ రాకపోయినట్లయితే ఆ డేట్కి పంపిణీ చేయలేరు. సో ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పుంది జూన్ 12నే విడో పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేస్తామని. అప్పుడు మనకు జూన్ నెలలోనే రెండు సార్లు పెన్షన్ల పంపిణీ ఉంటుందన్నమాట. సో ఏదేమైనా నేను మీకు అప్డేట్స్ అందగానే మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోస్ రూపంలో. మీరు ఎటువంటి అప్డేట్స్ కోసం కావాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.